నమస్తే, దిస్ ఈజ్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం బీచ్. కడలిలో కల్లోలాలు జరుగుతూ ఉంటాయండి. ఆ కల్లోలాల తాకిడికి కకావికలమైన చూస్తున్నారు కదా, అంటే పడవలు ఉంటాయి కదండి, షిప్లు, అంటే జాలర్లు వేటకు వెళ్తుంటారు కదా. ఆ వేటకు వెళ్ళినప్పుడు కొన్ని భారీ అలలు, రాకాసి అలలు అంటారు కదా, అటువంటి అలల తాకిడికి బోట్లన్నీ పగిలిపోతూ ఉంటాయి అన్నమాట. అంటే నీటి దెబ్బ ఎటు ఉంటుందో సాధారణంగా మీకు తెలిసే ఉండొచ్చు. మామూలు రాయితో కొట్టిన దానికన్నా చాలా గట్టిగా తగులుద్ది, అంత గట్టిగా ఉంటుందన్నమాట. అంటే కడల్లో మనం చూస్తున్న కెరటాన్ని ఆశామాషి అనుకోవద్దు. అంటే నీటి నుంచి విద్యుత్ చేస్తారు, అది వేరే విషయం. కానీ అది తీవ్రంగా ఒక్కసారి ఎగసిపడి కానీ కొడితే కనుక, అది బోట్ అయినా సరే, అది స్టీమర్ అయినా, చిన్నపాటి గేజ్ అయినా సరే పగిలిపోవాల్సిందే. ఆ నేపథ్యంలో ఇప్పుడు ఇవి చూస్తున్నారు కదా, ఈ సముద్రంలో ఇలాగ వేట కోసం వెళ్ళిన బోటు యొక్క అవశేషాలు అన్నమాట అవి. అంటే నిన్న భారీ అలలు అక్కడ, అంటే ఇది నిరంతర ప్రక్రియలేండి. ఇది సముద్రం వేడిగా వేటకు వెళ్తుంటారు. అంటే అలలో అప్పుడప్పుడు మూతుగా ఉంటా, అప్పటికప్పుడే వాయుగుండాలు ఏర్పడుతుంటా. వాయుగుండం ఏర్పడినప్పుడు ఈ రకమైన దుర్భేద్యమైన అలలు అయితే వచ్చాయనుకోండి, ఇలా పడవ లేదు, బోటు లేదు, షిప్పు లేదు, ఏదైనా సరే తిరగబడిపోవాల్సిందే. కాకపోతే ప్రాణాలు అరిచేత పట్టుకొని మరి వాళ్ళు వేట సాగిస్తుంటారు. ఇటువంటి వేట సాగించినప్పుడు మాత్రం అంత సముద్రం మధ్యలో ఉంటారు వాళ్ళు, ఇంటిమింటి వేట సాగించినప్పుడు. అంటే లోతు ప్రాంతాల్లో కొన్ని చేపలు పడుతుంటాయి అన్నమాట. అంటే ఒడ్డుకెళ్తే కొన్ని రకమైన చేపలు ఉంటాయి, లోతుకెళ్తే మరొక రకమైన చేపలు ఉంటాయి. అందుకని సముద్రపు లోతుకి వెళ్ళినప్పుడు, మన ఒడ్డు నుంచి సుమారు ఒక 10-15 కిలోమీటర్ల లోపలికి వెళ్ళినప్పుడు ఇటువంటి అలల దెబ్బలు తగలాల్సి వస్తుంది. కాబట్టి వీళ్ళు ఏంటంటే ఏ టైం ఎలా ఉంటుందో తెలియదు కదండి. అందుకనే వారు సమిష్టిగా ఒక 4-5 కలిసి వేట సాగిస్తూ ఉంటారన్నమాట. అంటే 4-5 బోట్లు, ఒక్కొక్క బోట్లో సుమారు 6-7 అలా ఉంటారు. 10 మంది కూడా ఉంటారనుకోండి. పొరపాటున ఒక బోటు కన్నా ప్రమాదం జరిగితే 2వ బోటు వారు రచిస్తుంటారు. ఆ రకంగా పాపం అలా కష్టాభిష్టమైంది. ఈరోజు వచ్చే సముద్రం చాలా రష్గా ఉంది. సరేనా? హర హర మహాదేవ, శంభో శంకర, ఓం నమ శివాయ, నమో నారాయణ.